గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో త్వరలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా జైలుకెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని ఏరులై పారించి సుమారు 30,000 మందిని జే గ్యాంగ్ బలిగొందని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు వెళ్తున్న కొద్దీ పుష్ప సినిమాను మించిన స్మగ్లింగ్ కథలు బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన అక్రమ సొమ్మును మామిడికాయల బాక్సుల్లో పెట్టి ప్రతి నియోజకవర్గానికి తరలించారని ఆరోపించారు. వైకాపా నాయకులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ తదితరులు 3,500 కోట్లకు పైగా దోచుకున్నారు అని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, నేరస్తులందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. 3,500 కోట్లు మరి లిక్కర్ కుంభకోణం, ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో దొరికితే ఇంకా దొరకాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ కుంభకోణం తవ్వుతూ ఉంటే కథలు పుష్ప సినిమాను కూడా మరిపించే విధంగా ఉంది. ఏ విధంగా అయితే పుష్పలో మనం ఎర్రచందనం దొంగలు చూసామో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్యారేజీలో వెనక ఒక పెట్టెల్లాగా తయారు చేసి 8,36,00,000 మనం చెవిటికల్లు దగ్గర, మన చిలకలు దగ్గర ఎన్నికల టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మరి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే 8,36,00,000 రూపాయలు ఆ రోజు చిల్లకల్లు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు అధికారి, అక్కడ పనిచేసిన అధికారి ఈ చెవిరెడ్డి మనుషుల్ని, చెవిరెడ్డి తాలూకా ఎవరైతే వీటిలో అరెస్ట్ అయ్యారో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తే మొత్తం ఈ కుంభకోణంలో ఏ విధంగా ఎన్నికల సమయంలో కూడా దోచుకున్న డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో పెద్ద అరల్లో దాచారు. అట్లాగే హైదరాబాద్లో పెద్ద అపార్ట్మెంట్లో వేల కోట్లు దాచారు. ఈ డబ్బంతా కూడా ఏదైతే ఈ 8,36,00,000 ఆ లారీలో ఎలక్షన్ టైంలో చిలకలు చెక్ పోస్ట్ దగ్గర దొరికిందో దాంట్లో బయటపడింది కూడా మొత్తం కూడా చెవిరెడ్డి పాత్ర. కానీ వైసీపీ పార్టీ ఎన్నికల్లో లిక్కర్ డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర్ డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధం అని సభలు పెట్టి బోర్ల పడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది.